మీరు గాజువాకని కంటెస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా, లేకపోతే ఇంకెవరైనా రిఫర్ చేసినా, విశాఖ నార్తే మీరు కావాలని ఎంచుకున్నప్పటికీ ఓట్ బ్యాంక్ పోల్ మేనేజ్మెంట్‌తో పాటు కాపు సామాజిక వర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది కాబట్టే మీరు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారనేటువంటిది మరొక విమర్శ. ఎప్పుడు సమాజాన్ని చూస్తాను నేను, సామాజిక వర్గాలు చూడను. మనిషిని మనిషిగా చూసే సంస్కారం మాకు మా అమ్మా నాన్నలు నేర్పించారు. ఎప్పుడు కూడా మనుషులను విభజించి వీళ్ళు ఈ సామాజిక వర్గం ఈ విధంగా ఎప్పుడు లేదు. నేను చెప్తున్నాను కదా, మా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో వారు నిర్ణయిస్తారు కమిటీ. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో కులాన్ని తప్పించుకొని నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వీటి గురించి జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు ఆలోచించు. మీరు పాతగా ఉన్నటువంటి రాజనీతిని మార్చాలన్నా, కొత్త రాజనీతి శాస్త్రాలను చేయాలన్నా రాజకీయాల నుంచి మీరు ప్రారంభించాల్సిందే కదా. అంటే ఉన్న రాజకీయాల యొక్క సిద్ధాంతాలు మార్చే ప్రక్రియలో ఉన్నాం. అందువల్ల ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ తీయకుండా సమాజాన్ని చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటుంటే ఒకరినొకరు వ్యక్తులుగా చూసుకోకుండా కులాలుగా చూస్తున్నారు, మతాలుగా చూస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచి ఇండికేషన్ కాదు, మంచి సూచక కాదు. ఎప్పుడు కూడా మనుషులుగా ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజం నుంచి మంచి దేశం దిశగా వెళ్ళగలం. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు మన మీద పెట్టిన డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు రాజకీయాల్లో విపరీతంగా అమలు చేస్తున్నారు. సో అది కాకుండా అందరూ కలిసి ఉండే సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జయభారత్ నేషనల్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పినట్టు విశాఖ నార్త్లో ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ అన్నారో ఈ భాగం వెనుక అటువంటి ఆలోచనలు జయభారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు చేయదు. కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఈ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది కాబట్టి ఈ వ్యక్తిని కనుక నిలబెడితే అక్కడ ఓట్లు వస్తాయని ప్రజలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించరు. ఎప్పుడు కూడా ప్రజలు మనకు మంచి ఎవరు చేస్తారు ఆ విధమైన రాజకీయాలను తీసుకురావడానికి వచ్చారు.